హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. సో రైల్వే స్టేషన్ ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేశారో ఒకసారి మొత్తం ఓవరాల్ వ్యూ మొత్తం చూద్దాము. సో అవుట్ సైడ్ నుంచి చూస్తే మన తిరుపతి రైల్వే స్టేషన్ ఇలా ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, పాతది. ఇది కొట్టేసి కొత్తది కడుతున్నారు. సో ఇటు సైడ్ అంతా పార్కింగ్, ఇట్లా బ్లూగా బ్యాక్ కట్టేశారు, ఏది కనపడకుండా. సో లోపలికి వెళ్ళి మనం మొత్తం ఓవరాల్ మొత్తం చూద్దాము ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందో. సో బయట పక్క నుంచి ఏమీ కనపడకుండా ఇలా రేకులతో అయితే బయట కట్టేశారు. సో ఇక్కడైతే జేసీబీ వర్క్స్ అయితే జరుగుతుంది. సో ఇది మన కొత్తగా రెనోవేషన్ వర్క్స్ అయితే తిరుపతిలో జరుగుతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ కాడ మెయిన్ ప్రాబ్లం ఏమంటే పార్కింగే లేదు అసలు. సో వెహికల్స్ కానీ బైక్స్ కానీ ప్రాపర్ పార్కింగ్ అయితే లేదు. సో ఈ కన్స్ట్రక్షన్తో అటు సైడ్ పార్కింగ్ అవన్నీ కడుతున్నారు. సో కన్స్ట్రక్షన్ ఎలా ఉంది. సో మనం గేట్ నెంబర్ 1 నుంచి అయితే ఎంటర్ అవుతాము. సో ప్లాట్ఫామ్ 1 పైకి అయితే ఇప్పుడే సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సో వందే భారత్ అప్పుడే మాసిపోయింది. ఫస్ట్లో తెచ్చినప్పుడు చాలా కొత్తగా ఉండింది. సో ఇప్పుడు అంతా మాసిపోయింది, నల్లగా అయిపోయింది, క్లీనింగ్ సరిగా చేయక. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి ఓవరాల్ మొత్తం వ్యూ చూద్దాము. సో ప్లాట్ఫామ్ 1 పైకి అయితే ఎస్కలేటర్ ఉంది, దాని నుంచి అయితే ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు. సో పైన నుంచి చూస్తే మన తిరుపతి రైల్వే స్టేషన్. సో ఈ జనవరికి అంతా సౌత్ బ్లాక్ అనేది ఓపెన్ చేయాలి. సో అది ఇంకా 90% అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మంత్లో అయితే ఓపెన్ చేస్తారనుకుంటున్నాను. సో ఇటు సైడ్ అన్ని కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించినవి. సో ఇది వచ్చి మనం ప్లాట్ఫామ్ 6 నుంచి అయితే ఇది కన్స్ట్రక్షన్ వర్క్స్. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే సౌత్ బ్లాక్. ఇది ఈ జనవరిలో ఓపెన్ చేయాలి. సో 90% అయిపోయింది. సో మేబీ నెక్స్ట్ మంత్లో అయితే ఓపెన్ చేస్తారనుకుంటాను. సో ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. సో ఇదే రెనోవేషన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్